ఒక పరకాల స్కూల్లో ఉన్నటువంటి పాపనే కాదు, ఈ అలుగు వర్షిని సెక్రటరీగా వచ్చినప్పటి నుండి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు వందలాది మంది పిల్లలు సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది ఇదే గురుకులంలో. అంటే ఈ ముఖ్యమంత్రి వర్యులకు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే, మేము చేసే డిమాండ్ కూడా ఒకటే. మేము గతంలో కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ఇక్కడ ఉన్న పిల్లలు మాత్రమే ఏ విధంగా వీళ్ళు ఈ సూసైడ్కి పోవడానికి కారణాలు అవుతున్నాయి. సో దీన్ని మెయింటైన్ చేసే సెక్రటరీ గారు ఏం చేస్తున్నారు? మరి గతంలో జరగని పరిణామాలు ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అన్న దాని మీద అయితే మనం క్లియర్ గా రెండే విషయాలలో చెప్పొచ్చండి. ఎందుకంటే అలుగు వర్షిని అనే సెక్రటరీ గారు ఏ మాత్రం పేద పిల్లల కోసం సపోర్ట్ గా ఉండే వ్యక్తి అయితే కాదండి. ఇది 100% గ్యారంటీ. ఈ మంత్ లోనే చెప్తాను నేను. ఇక గతంలో జరిగిన వందల చనిపోవడం విషయాలు కాకుండా ఈ ఒక్క నెలలోనే మంచిర్యాల డిగ్రీ కళాశాలలో 2 అమ్మాయిలు సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. వాళ్ళు అంత దూరం ఎందుకు పోతున్నారు ఏంటిది అన్నది కనీస పరిజ్ఞానం కూడా, దాంట్లో అవగాహన కూడా లేదు. కనీసం దాన్ని విజిట్ చేసి మరి అక్కడ పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఒక సెక్రటరీగా నీ బాధ్యత ఏంటిది? నీకు అప్పచెప్పినప్పుడు నీ పని నువ్వు నిర్వర్తించగలవు. నువ్వు ముఖ్యంగా నువ్వు ఆ స్కూల్ విజిట్ చేసైనా రావాలి. ఆమె దాదాపు ఇప్పటి వరకు ఆమె 1.5-2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది సెక్రటరీగా ఉండి. పట్టుమని తెలంగాణలో 10 స్కూళ్ళు కూడా తిరగలేదు. మరి ఎట్లా తెలుస్తాయి నీ స్కూళ్ళ పరిస్థితులు? ఎట్లా తెలుస్తాయి? ఎందుకంటే వీళ్ళు ఏమన్నా నా పిల్లల, వీళ్ళు ఎక్కడో అనగారిన పిల్లలు, వాళ్ళు ఎట్లనో ఒకట్లో వస్తారు, చదువుకుంటారు, బుక్కడ బువ పెడితే అయిపోతుంది అన్న ఆలోచన ధోరణితోనే ఉన్నది. ఇప్పుడు మొన్న మంచిర్యాల డిగ్రీ కాలేజీలో 2 అయితే మొన్న 3 days బ్యాక్ షేక్పేటలో ఒక అబ్బాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. మరి ఈ రోజు పరకాల్లో ఒక విద్యార్థిని సూసైడ్ చేసుకోవడం జరిగింది. మరి ఎందుకు జరుగుతున్నాయి అవి? గతంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు మోటివేషన్ క్లాసెస్ పెట్టించేది. ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క ఆలోచనతో ఉండదు కనుక ఇలా కాకపోతే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇలా ఉండాలనేది కొంచెం జ్ఞానం కల్పించేవాళ్ళు. అంతకుముందు వాళ్ళ హెల్త్ పరంగా అయినా ఇబ్బందులు ఉన్నా చెప్పుకోవడానికి ఫెనేషియా అనే ఒక హెల్త్ డిపార్ట్మెంట్ని క్రియేట్ చేయడం జరిగింది. సో నువ్వు ఇవన్నీ చేయకపోగా పెట్టిన వాటిని తీసేసినావు. మరి ఎందుకు నీకు అంత వాళ్ళ మీద అంత కోపం ఎందుకు? ఆ పేద బిడ్డల మీద నీకు అంత కోపం ఎందుకు? నువ్వు ఏం చేస్తున్నావు అసలు? నువ్వు గతంలో చేసిన దానికంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు? రేవంత్ రెడ్డి గారికి మేము అనేది ఒకటే, నీవు గతంలో చేసిన వాటికంటే నువ్వు మంచిగా చేయకపోయినా పర్వాలేదు, కానీ ఉన్న వాటిని ఎందుకు తీసేస్తున్నారు? ఈరోజు మన గురుకులాల్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పెట్టిన ఆర్మీ డిగ్రీ కళాశాలను కూడా తీసేయడానికి ప్రయత్నం చేసేవి. గౌల్ దొడ్డి అనేది కార్పొరేట్ స్థాయిలకు భిన్నంగా కూడా మన దగ్గర మెడిసిన్ సీట్లు వచ్చేటివి. దానికి కేవలం గౌల్ దొడ్డి అనే క్యాంపస్. ఆ గౌల్ దొడ్డిలో ఈరోజు బైపీసీ గ్రూపులే ఉండద్దు అని అలుగు వర్షిని గారు తీసేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ చేస్తూ ఉంటే మీరు ఎందుకు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? అంటే ఈ పేద బిడ్డలు డాక్టర్ అవ్వడం మీకు ఇష్టం లేదా? ఈ పేద బిడ్డలు దేశ విదేశాలకు పోవడం మీకు ఇష్టం లేదా? మరి ఎందుకు చేస్తున్నారు అన్న దాని మీద కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఈరోజు ఈ ఒక్క విషయం అనే కాదండి, కనీసం ఇప్పటి వరకు డిగ్రీ కళాశాలలో ఒకప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు కార్పొరేట్ స్థాయిలో ఉన్న కాంపిటీషన్తో ఇక్కడ పిల్లలు జాయిన్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు 25-30% మంది పిల్లలు ఇప్పటి వరకు కూడా సీట్లు ఖాళీగా ఉన్నాయి, సీట్లు ఫిల్ అవుతలేవు. మరి అదే విధంగా బీసీ గురుకులం ఉంది, ఇంకో ఎస్టీ గురుకులం ఉంది. ఆ 2 గురుకులాల సెక్రటరీలు చాలా చక్కగా చేస్తున్నారు కనుక అక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి కనుక మంచిగా జరుగుతూ ఉన్నది. ఒక్క సాంఘిక సంక్షేమ గురుకులాల్లోనే ఈ ప్రయోగాలన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఈ అలుగు వర్షిని గారు దీని మీద ఎందుకు అంత పట్టింపుతో చేస్తున్నారు అనే దాని మీద సమాధానం చెప్పాలి అలుగు వర్షిని గారు. లేదంటేనేమో పిల్లల బాత్రూంలు పిల్లలే కడుక్కోవాలి, వీళ్ళకి వర్కర్స్ అవసరమా, వాళ్ళ రూమ్స్ వాళ్ళే ఊడ్చుకోవాలి, వాళ్ళే కడుక్కోవాలి, వీళ్ళు ఏమైనా ఆకాశం నుండి ఊసి వచ్చిండ్రా, వీళ్ళకి పుట్టుకతోనే అన్ని రకాల సౌకర్యాలు కలిగితోని ఆ సౌకర్యాలతో వచ్చిండ్రా అనే ఈ విధానమైన అహంకారమైన మాటలు ఏంది? మీ ఇండ్లకి వెళ్ళి పెడతలేరు కదా, మీ సొంత డబ్బేం కాదు కదా, గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో ఆ ఇచ్చిన ఫండ్లోనే మీరు ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఇస్తే బాగుంటుంది అనేది ఆలోచించి పిల్లలకు మెరుగ్గా చేయాలి. అంతకుముందు కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనకు డిగ్రీ కాలేజీలే కాకుండా కోడింగ్ స్కూల్స్ పెట్టారు. ఆ కోడింగ్ స్కూల్స్ ను నువ్వు తీసేయడానికి గల కారణం ఏంది? ఫ్యూచర్ టెన్స్ లో పిల్లలు అడ్వాన్స్ నాలెడ్జ్తో వెళ్ళాలి, దానికోసం కోడింగ్ స్కూల్ అవసరమని ఆయన కోడింగ్ స్కూల్ పెట్టిండు. ఆ కోడింగ్ స్కూల్ కూడా తీసేసేవి. ఇప్పుడు ఇంకొక గమ్మతైన విషయం ఏంటంటే ఈ అలుగు వర్షిన్ గారి యొక్క విధానం ఒక స్టూడెంట్స్ మీద కాదు, దాంట్లో ఉన్న టీచర్ల మీద కూడా, ఫ్యాకల్టీల మీద కూడా ఆమె యొక్క హరాస్మెంట్ పెరిగిపోతూ ఉన్నది. గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అన్నప్పుడు ప్రతి ఒక్క ఉమ్మడి వరంగల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వరంగల్ జరిగింది కనుక నేను వరంగల్ అంటున్నాను, అట్లా తెలంగాణలో ఉన్న 10 జిల్లాలకు ఒక్కొక్క ఉమ్మడి జిల్లాకు ఒక ఆర్సీఓ ఆఫీస్ పెట్టేది. ఆ ఆర్సీఓ గారు
అన్ని స్కూల్ విజిట్ చేయడానికి తక్కువ టైం ఉంటుంది, డిస్టెన్స్ తక్కువ ఉంటుంది, విజిట్ చేసేది, మంచి చెడులన్నీ చూసుకునేది. మరి ఇప్పుడు ఈ ఆర్సీఓ ఆఫీసర్లను కూడా తీసేసి జెడ్సీఓ ఆఫీసర్లను పెట్టింది. మరి ఆ ఆఫీసరు ఎక్కడో 100 కిలోమీటర్ల దూరం ఉన్న ఆఫీసరు ఇక్కడ జరిగే పరిస్థితులు తనకు ఎట్లా తెలుస్తున్నాయి? ఎట్లా విజిట్ చేయగలుగుతుంది? అంత తక్కువ టైంలో ఒక ఆఫీసరు 10 మంది చేసే పని ఒకరు ఎట్లా చేయగలుగుతారు? దానిలో ఫ్యాకల్టీలను తగ్గిస్తున్నారు. అంత ముందు కాంట్రాక్ట్ బేస్ లో ఉన్న వాళ్ళను తీసేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ వాళ్ళని పెట్టించేసి వాళ్ళ యొక్క సదుపాయాలు ఎక్కువ ఉండాలి, ఎక్కువ రావాలి అని అంటే వాళ్ళను తీసేసినావు. మరి దీనివల్ల నీకు జరిగే లాభం ఏంటిది? అసలు మీరు పిల్లల కోసం ఒక సెక్రటరీగా వచ్చినావు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత గతంలో పరిపాలన కాదని ఈ రోజు రేవంత్ రెడ్డికి ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు. మరి వీళ్ళందరూ ఓట్లు వేస్తేనే కదా రేవంత్ రెడ్డి గారు సీఎం అయింది. మరి అలాంటప్పుడు ఈ పిల్లల పరిస్థితిని ఎందుకు పరిగణలోకి తీసుకుంటలేడు? ఎందుకంటే వీళ్ళతోనే అయ్యేది లేదు, పోయేది లేదు, లాస్ట్కి ఒక బిస్కెట్ పడితే వాళ్ళే వస్తారు అన్న ఒక దురాలోచనతో నుండి ఈరోజు రేవంత్ రెడ్డి అనే బినామీ అయినటువంటి అలుగు వర్షిని అదే విధంగా కొనసాగిస్తున్నారు. నేను ఒకటే అంటున్నానండి, నువ్వు 2 సంవత్సరాలు కావస్తుంది, ఎందుకు ఇప్పటి వరకు ఒక్క స్కూల్ కూడా విజిట్ చేస్తలేవు? ఒక 10 స్కూల్ పట్టుబడి ఎందుకు చేయలేకపోయినావు? గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1 సంవత్సరం మొత్తం కూడా అన్ని హాస్టల్స్ విజిట్ చేయడం జరిగింది. తిరిగి తన యొక్క సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు కనిపెట్టిండు. నువ్వు అది చేయవు, ఇది చేయవు. ఇప్పుడు ఈ మేడం గారు ఒకటే అండి, ఈమె పెద్దగా ఉందతనంతో చేసేది ఏం లేదు. పైన ఉన్నతమైన కుటుంబాలలో పుట్టింది. ఆమె ఊటీ, కొడైకెనాల్, గోవా లాంటి ప్రదేశాలలో పోయి మంచిగా డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు, జుంబా డ్యాన్సులు చేసుకొని వస్తుంది. ఆమెకు ఆ పేదల యొక్క బాధలు, వాళ్ళ యొక్క ఆశలు ఆమెకి ఏం తెలియదు. రేవంత్ రెడ్డి గారేమో ఉన్నతమైన కుటుంబాల్లో పుట్టిన కానీ ఆయనకు కూడా ఏం తెలియదు. కానీ పేరుకి మాత్రం పేదోళ్ళందరూ నా మనుషులే అంటారు. మేము మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ఒక్కటే తెలియజేస్తూ ఉన్నాం గవర్నమెంట్కి, మీరు కనుక అలుగు వర్షిని అట్లనే కొనసాగించినట్లయితే, పిల్లలను ఈ విధంగానే మీరు చంపాలనుకుంటే మాత్రం తప్పకుండా మేమందరం కూడా మీ యొక్క కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఇక్కడ నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నామండి. ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్, డాబా స్టైల్ రుచులను మనింట్లోనే ఆస్వాదిద్దాం. ఎస్ఆర్కే పన్నీర్తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్.